విదేశీ వలస పక్షుల స్టేట్ మెగా ఫెస్టివల్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వలస పక్షి జాతులు వాటి విన్యాసాలతో పర్యాటకులు కేరింతలు కొడతారు. పర్యాటక పక్షులకు నెలవైన నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట, నేలపట్టు, అటకాని, తిప్ప, బీవీపాలెంలో 3 రోజుల పక్షులు పండుగ జరగనుంది. ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో జరిపే ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, దొరవారి సత్రం, తడా మండలాల కేంద్రాలుగా జరుపుతున్న సముద్రపు రామచిలుక పండుగ 2013లో టూరిజం క్యాలెండర్లోకి చేరి ప్రాధాన్యత సంతరించుకుంటే 2016 నుంచి స్టేట్ మెగా ఫెస్టివల్గా మారడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దొరవారి సత్రం మండలం పరిధిలో ఉన్న పర్యాటక ప్రాంతమైన పక్షుల కేంద్రం ఎంతో ఘనమైంది. నైజీరియా, ఆస్ట్రేలియా, బర్మా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల నుంచి ఈ పర్యాటక కేంద్రాలకు భారీగా లక్షల సంఖ్యలో వలస పక్షులు సంతానోత్పత్తి కోసం విడిదికి వస్తుంటాయి. ఇవి దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు, వెదురుపట్టు ప్రాంతాల్లోని కొన్ని రకాల పక్షులు విడిది చేసి ఆయా కేంద్రాల్లో గూళ్లు కట్టి తమ సంతానోత్పత్తి జరిపి ఆహారం కోసం పులికాట్లోకి వెళ్తాయి. మరికొన్ని రకాల జాతులు పులికాట్ సరస్సులోని ఆహార అన్వేషణ జరిపి సరస్సు ఒడ్డున గుళ్ళు కట్టి పిల్లలు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకొని టూరిజం కింద డెవలప్మెంట్ చేస్తోంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా ఆర్గనైజ్ చేస్తున్న అందువలన ఇక్కడ యాత్రికులకి రావడానికి వసతులు కూడా బాగున్నాయి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ మొట్టమొదటిగా ఈ పక్షులు ఇక్కడ ఉన్నాయి అని తెలుసుకునింది ఎవరో ఒక విదేశీ వ్యక్తి ట్రైన్లో వెళ్తుంటే హార్న్ కొట్టినప్పుడు ఈ పక్షులను ఒకేసారి పైకి లేచినాయి. దాన్ని చూసి ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ ఈ పక్షులు ఉన్నటువంటి స్థలాన్ని కనుక్కొని అప్పటి నుంచి దీన్ని గుర్తింపు ఇచ్చి ఇక్కడ ఈ పక్షులు చాలా వరకు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాయని కూడా వినబడినాను. ఇక్కడ అనేక విదేశీ, స్వదేశీ పక్షులు దర్శనమిస్తుంటాయి. ఎన్నో వందల జాతుల రకాల పక్షులు ఇక్కడికి వచ్చి పర్యాటకులను ఎంతగానో ఆనందింపజేస్తాయి. వీటిలో అత్యంత అందమైందిగా పిలువబడే ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చే ఫ్లెమింగో సముద్రపు రామచిలుక పేరిట ప్రతి ఏడాది ₹1,00,00,000 ఖర్చుతో పక్షుల పండుగను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతోంది. ఈ ఏడాది జనవరి 20, 21, 22 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగను అత్యంత ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షల మంది పర్యాటకులు అందమైన వందల రకాల జాతుల పక్షులను వీక్షించి ఆనందిస్తారు. తిరుపతి నుంచి మా పిన్ని వాళ్ళ ఊరికి నాయుడుపేటకు వచ్చాము పొంగల్ పండుగలకి. అది చూసుకొని అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అంతా చూసుకొని మళ్ళీ ఇక్కడ బాగుంది అనేసి మేము చిన్నప్పుడు వచ్చినాము. అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ప్లస్ పక్షులు ఇంకా బాగున్నాయి. ఇది గవర్నమెంట్ పట్టించుకొని ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ చాలామంది వచ్చి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసి చాలా ఆహ్లాదంగా ఉండదు. వాతావరణం అంతా చూసేదానికి ఆనందంగా ఉంది. పిల్లలకి మంచి ఎగ్జిబిషన్గా ఉండదు. 20వ తేదీన ప్రారంభమయ్యే ఫ్లెమింగో ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు, సినీ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, తమన్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.